హలో అండి. వెల్కమ్ టు నవలా హృదయం. వసంత శిశిరం వసంత శిశిరం. రాజేంద్రవర్మ కోపం తగ్గించడానికి ఆయన గదికి వెళ్లిన సౌమ్య స్టడీ రూంలో ఉన్న అతని దగ్గర తన తప్పు ఒప్పుకుంటూ క్షమించమని కోరింది. అందుకు రాజేంద్రవర్మ ఆమె ముఖం కూడా చూడకుండా కోపంతో ముఖం త్రిప్పుకున్నాడు. అతడి చర్యకు మొదట పళ్ళు కొరికిన సౌమ్య వెంటనే బాధ నటిస్తూ వెళ్లి రాజేంద్రవర్మ కూర్చున్న కుర్చీ ప్రక్కనే నేలపై కూర్చుంది. ఆయన చెయ్యి పట్టుకొని, ప్లీజ్ తాతయ్య, నువ్విలా నాపై కోపంగా ఉంటే నాకు బాధగా ఉంది. నువ్వు చెప్పినట్లే సుశిర క్షేమంగా ఇంటికి వచ్చేసింది కదా, దయచేసి నాతో మాట్లాడు అంటూ బుజ్జగించింది. ఆమె నటనకు విసిగిపోయిన రాజేంద్రవర్మ లేచి నిలబడుతూ, ఇలా నటించడంలో నీకు అలసటనేదే రాదా సౌమ్య అనడంతో గతుక్కుమంది. ఈ నాటకాలతో నీకు విసుగు పుట్టదేమో కాని నాకు పుడుతోంది. లేని ప్రేమ నటిస్తూ నువ్వు మమ్మల్ని మోసం చేసింది చాలు. నీలో ఎంతటి క్రూరత్వం లేకపోతే శిశిరను చంపాలని చూస్తావ్? అది కూడా 25 మందిని పొట్టన పెట్టుకున్న సైకోలతో చేతులు కలిపి అని అతడు ప్రశ్నించడంతో షాక్ అయింది సౌమ్య. మొదట సైకో అన్న పదం వినగానే నిషా జ్ఞాపకం వచ్చింది. అంతలోనే 25 మందిని చంపినా అన్న పదం గుర్తొచ్చి 25 మంది ఏంటా అనుకుంటూ ఆలోచనలో పడింది. సరిగ్గా అప్పుడే ఆమె చేతిలో ఉన్న ఫోనుకు మెసేజ్ వచ్చి తెరిచి చూసింది. అందులో నిశాంత్ వాళ్లే నగరంలో అమ్మాయిలను చంపుతున్న సైకో బ్యాచ్ అన్న వార్త చూసి విస్తుపోయింది. ఇదంతా క్షణాల్లోనే జరగగా రాజేంద్రవర్మ కల్పించుకొని ఈ ఇంటి వారసురాలిని అన్న ఒకే ఒక్క సాకుతో నువ్వెన్ని అరాచకాలు చేశావో నాకు ఈ మధ్య తెలిసింది. సాక్ష్యాలు లేకపోయుంటే నమ్మేవాణ్ణి కూడా కాదు. అంతలా నటించావు. చాలు, ఇక నీ అబద్ధపు ప్రేమ మాకు వద్దు. ఇకపై ఈ ఇంటి వారసురాలిగా నీకు ఎటువంటి హక్కులు ఉండవు. ఏ బాధ్యత అప్పగించము. ఒక సాధారణ ఆడపిల్లలానే ఇంట్లో ఉండు. త్వరలోనే వసంత్ నీకోసం వస్తాడు. నువ్వు చేసిన పనులకు నిన్ను కాపాడే అర్హత కూడా ఇప్పుడు నాకు లేదు. అలా లేకుండా నువ్వే చేశావు అంటూ అసిస్టెంట్కు ఫోన్ చేశాడు. రాజేంద్రవర్మ మాటలకు కాళ్ల క్రింద భూమి బద్దలైనట్లు విస్తుపోయి నిలబడింది సౌమ్య. ఇంత కష్టపడి నటిస్తే కాపాడనంటాడేంటి? లేదు, అలా జరగకూడదు అని ఆమె తనలో తనే అనుకుంటుంటే రాజేంద్రవర్మ తన అసిస్టెంట్తో, వెంటనే సౌమ్య పేరును వర్మ కుటుంబం నుంచి తొలగించండి. ఇకపై తను ఒక సాధారణ అమ్మాయి మాత్రమే అని చెప్పాడు. ఆ మాటకు మరింతగా విస్తుపోతూ కళ్ళు పెద్దవి చేసి చూసింది సౌమ్య. ఆ మాట చిన్నదే అయినప్పటికీ అది తన జీవితాన్ని తలక్రిందులు చేస్తుందని ఆమెకు బాగా తెలుసు. గబుక్కున వర్మ చేతి నుండి ఫోను లాక్కొని విసిరేస్తూ, మీకు పిచ్చిగాని పట్టిందా తాతయ్య? ఏం చేస్తున్నారో తెలుస్తుందా అని పెద్దగా అడిగింది. అందుకు వర్మ, అన్నీ తెలిసే చేస్తున్నాను సౌమ్య. పిచ్చి నాకు కాదు, నీకు పట్టింది. ఆ పిచ్చి దిగడానికే, ఆ పిచ్చితో నువ్వు ఈ ఇంటి పరువు తీయకుండా ఉండడానికే నా ఈ ప్రయత్నం అని గంభీరంగా సమాధానమిచ్చాడు. ఆ మాటలు అర్థం చేసుకున్న సౌమ్య తనలో తనే బిగ్గరగా పిచ్చి పట్టిన దానిలా నవ్వుకుంది. కొంతసేపటికి, ఇదే నా స్థానంలో మీ రక్తం పంచుకొని పుట్టిన వారసురాలు ఉండి ఉంటే ఇలా అస్సలు చేసేవారు కాదు కదా. మీ రక్తం కాననే కదా నా పట్ల ఇలా వివక్ష చూపుతున్నారు అని అడిగింది. ఆ మాటకు విస్తుపోవడం రాజేంద్రవర్మ వంతవగా ఆయన గొంతు మోగబోయింది. ఈ విషయం నాకెలా తెలుసా అనే కదా మీ అనుమానం అని అంది సౌమ్య నవ్వుతూ. రాజేంద్రవర్మ స్థిరంగా చూస్తూ నిలబడగా, నన్ను కన్నవాడు మందు తాగి తాగి చచ్చాడు అనుకుంటున్నారా? కాదు, ఆ రోజు ఆ మందులో నేను కలిపిచ్చిన విషం వల్ల చచ్చాడు అంటూ గతంలో జరిగింది వివరించడం ఆరంభించింది సౌమ్య. గతం 10 సంవత్సరాల సౌమ్య ఇంటి తోటలో ఆడుకుంటుంటే మిగతా వారు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఒక వ్యక్తి అకస్మాత్తుగా సౌమ్య దగ్గరకు వచ్చి, పాపా, నేను పాపా మీ నాన్నని అనడంతో చిరిగిపోయిన దుస్తులు, కంపు కొడుతున్న అతని వాలకం చూసి చిరాకు పడింది సౌమ్య.
అట్ట చిరాకు పడమాక పాపా. నీ అదృష్టం బాగుండి ఆ పెద్దాయన నిన్ను తీసుకొచ్చి పెంచుకున్నాడు కాని, లేకుంటే నువ్వు నాలానే ఉండేదానివి కదా. తాగిన మత్తులో తూలుతూ అన్నాడు అతడు. సౌమ్య అరవబోతుంటే నోరు మూసేసి, నేనే మీ నాన్నని పాపా. నువ్వు నమ్మడం లేదు కదా. ఉండు, నేనొక రహస్యం చెబుతా. నీకు మోకాలికి బెత్తడి పైన సూర్యుడి రూపంలో మచ్చ ఉంది కదా అని అతడు అడగగా షాక్ అయింది సౌమ్య. అది మా కుటుంబంలో ఆడవాళ్లకి వారసత్వంగా వస్తుందిలే. ఇంకో విషయం చెప్పనా? పిల్లలకి రక్తం అమ్మ నుంచి కానీ నాన్న నుంచి కానీ వస్తుందట కదా. మరి నీకెందుకు వేరుగా ఉందని నువ్వెప్పుడైనా వాళ్ళని అడిగావా అని అన్నాడు. అందుకు సౌమ్యలో అనుమానం రేగింది. కొద్ది రోజుల క్రితం దెబ్బ తగిలి రక్తం పోతే తనకు తామే రక్తం ఇస్తామని తల్లి తండ్రి గొడవ చేశారు. అప్పుడు తాతయ్య వద్దంటే వద్దంటూ వారించి బయట నుండి రక్తం తెప్పించారని తెలిసింది. ఆమె అలా ఆలోచిస్తున్న క్రమంలో రాజేంద్రవర్మ అటుగా రావడం గమనించి, ఆ పెద్దాయన చూస్తే గోలవుద్ది కాని నేను వెళ్తా, మరి నాకు ఖర్చులుంటాయి కదా అంటూనే సౌమ్య చేతికున్న బంగారు గాజును బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయాడు. అతడు ముట్టుకున్నందుకు చిరాకు పడుతూనే ఎలాగోలా విషయం తేల్చాలి అనుకుంది సౌమ్య. అలా ఓ రోజు రాజేంద్రవర్మ తమ కుటుంబ డాక్టర్తో తన గురించే మాట్లాడటం వినేసింది. డాక్టర్ వర్మతో, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి వర్మ. సౌమ్య కన్నతండ్రి జైలు నుంచి బయటకొచ్చాడని తెలిసింది. వాడు రావటమే హింసించడంతో తట్టుకోలేక సౌమ్య కన్నతల్లి కొడుకును తీసుకొని సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వాడికి సౌమ్య గురించి తెలిసిందని విన్నాను. అందుకే హెచ్చరించిపోదామని వచ్చాను అని చెప్పగా నిట్టూర్చాడు వర్మ. చాటుగా ఇదంతా వింటున్న సౌమ్య ఆలోచనలో పడింది. కొన్నాళ్లకు మరోసారి ఆ వ్యక్తి కనిపించడంతో నవ్వుతూ నాన్నా అని పిలిచింది. అతడి కూడా మురిసిపోగా మాటల్లో పెట్టి, మరి నన్ను నీతో తీసుకెళ్తావా నాన్నా అని అడిగింది సౌమ్య. అందుకతడు, నువ్వు నా బంగారు బాతువి పాపా. నువ్విక్కడుంటేనే నాకు చేతి నిండా కాసులు దొరుకుతాయి. కాకపోతే అప్పుడప్పుడు నిన్ను చూడటానికి వచ్చిపోతాను. అప్పుడే కదా పెద్దాయన దగ్గర డబ్బులు తీసుకోవచ్చు అని బదులిచ్చాడు. అందుకు సౌమ్య కోపంగా చూసి అంతలోనే, మరి తాతయ్య డబ్బులివ్వకపోతేనో అని అమాయకంగా అడిగింది. ఇవ్వకపోతే నిన్ను తీసుకెళ్ళిపోతా అని అతడు స్థిరంగా తాగిన మత్తులో చెప్పడంతో పళ్ళు కొరికింది సౌమ్య. నీకు డబ్బులు ఎందుకు నాన్నా అని ఆమె అడగగా, ఇంకెందుకు, ఈ అమృతం కోసం అంటూ జేబులోంచి మందు సీసా తీసి చూపించాడు అతడు. వెంటనే, ఈ అమృతం తాతయ్య గదిలో బోలెడంత ఉంది నాన్నా మెరిసే కళ్ళతో అంది సౌమ్య. అవునా, మరి నా కోసం తీసుకొస్తావా? అది ఫారెన్ సరుకు, నాకు కావాలి. ఈ నాన్న కోసం తెచ్చిపెట్టవు? సౌమ్య గడ్డం పట్టుకొని బ్రతిమిలాడిన అతడి కోరిక మేర ఎవరికీ కనిపించకుండా రాజేంద్రవర్మ గదికి వెళ్ళింది సౌమ్య. అతడి అరమర నుండి ఒక సీసా తీసుకొని వంటగది నుండి ఆమె ముందుగానే కొట్టేసిన ఎలుకల మందును అందులో కలిపి అతడికి తీసుకువచ్చి ఇచ్చింది. ఫారెన్ సరుకు దొరికిందన్న ఆనందంలో వెళ్ళిపోయిన అతడు మరుసటి రోజున ఆ ఇంటి పరిసరాల్లో శవమై తేలాడు. బహుశా తాగి తాగి చచ్చి ఉంటాడు అని అందరూ అనుకున్నారు. ప్రస్తుతంలో చెప్పడం పూర్తి చేసిన సౌమ్య క్రూరంగా చూస్తూ, నన్నే ఈ ఇంటికి దూరం చెయ్యాలని చూస్తాడా? నేను ఈ ఇంటి వారసురాలిని, వర్మ సామ్రాజ్యానికి ఏకైక వారసురాలిని, యువరాణిని, కాబోయే మహారాణిని. అలాంటిది నువ్వు డబ్బులివ్వకపోతే నన్ను తీసుకెళ్ళిపోతా అన్నాడు. నన్ను ఈ ఆస్తి, హోదా, అంతస్తులకు దూరం చెయ్యాలని చూశాడు. అందుకే చంపేశాను అంది నవ్వుతూ. ఆ క్షణం సౌమ్యలో కొత్త రూపాన్ని చూశాడు రాజేంద్రవర్మ. పిచ్చిదానిలా తనలో తనే ఏదో గొణుక్కుంటూ ఉంది సౌమ్య. ఎక్కడో చూస్తూ పట్టి పట్టి మాట్లాడింది. ఆ రూపం చూసి రాజేంద్రవర్మ కూడా కంగారు పుట్టింది. బహుశా సౌమ్యకు దెయ్యం పట్టిందా అనిపించింది. కేవలం దూరం చేస్తా అన్నందుకు కన్నతండ్రిని చంపడం అమానుషం అనిపించింది. అది కూడా పట్టుమని 10 ఏళ్ల వయసు కూడా లేకుండా ఇంతటి క్రూరమైన ఆలోచన అని విస్తుపోయాడు.
ఇంతలో సౌమ్య, నేనే వారసురాలిని, వర్మ ఇంటికి ఏకైక వారసురాలిని. నన్ను ఈ ఇంటికి దూరం చేయాలనుకుంటే ఎవ్వరినీ బ్రతకనివ్వను. నేనే నంబర్ వన్ స్థానంలో ఉన్నవన్నీ నాకే దక్కాలి, నాకు మాత్రమే దక్కాలి అంటూ చేతికందిన వస్తువులు విసిరికొట్టింది. ఆమె మతి స్థిమితంగా లేదని, ఇన్నాళ్లుగా అంతా బాగున్నట్లు నటిస్తూ వచ్చిందని వర్మకు ఆ క్షణాన అవగతమైంది. ముందు అక్కడి నుండి తప్పించుకోవడం మంచిది అనిపించి మెల్లగా తలుపు వైపుకు నడిచాడు. ఇంతలో భళ్ళున శబ్దం వినపడి ఉన్న చోటనే ఆగిపోయాడు. బల్లపై ఉన్న మందు సీసా పగలకొట్టి గాజు పెంకును చేతపుచ్చుకుంది సౌమ్య. రాజేంద్రవర్మకు ఎదురుగా వెళ్లి నిలబడి తన ఫోను అందిస్తూ, ఈ క్షణమే వర్మ ఆస్తులన్నీ నా పేరు మీదకి మారిపోవాలి తాతయ్య అని ముఖంలో మిశ్రమ భావాలు పలికిస్తూ మాట్లాడింది. ఆ క్షణాన ఆమె రూపం భయంకరంగా తోచింది వర్మకు. అతడు స్థిరంగా కుదరదు అని చెప్పడంతో అతని ముఖంపై గాయపరిచింది సౌమ్య. ఫోన్ చెయ్యి తాతయ్య అని గంభీరంగా మరోసారి అరిచింది. వర్మ తల అడ్డంగా ఊపితూ, నీ పుట్టుక గురించి తెలియక నువ్విలాంటి పని చేసినా సర్దుకుపోయేవాడిని సౌమ్య. కాని తెలిసి కృతజ్ఞతాభావంతో ఉండాల్సింది పోయి ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు. నీలాంటి దాని చేతిలో వర్మ గ్రూప్ ఉండటానికి నేను అంగీకరించను. నీకు ఆ అర్హత లేదు ఆవేశంగా అన్నాడు. ఆ మరుక్షణం అతడి అరుపు ఇంట్లో ప్రతిధ్వనించింది. అతడు కాదన్నందుకు కోపోద్రిక్తురాలై చేతిలో ఉన్న పగిలిన సీసాను కోపంగా రాజేంద్రవర్మ కడుపులో దించింది సౌమ్య. నాకేం తక్కువ? అందం, తెలివి, ఆస్తి అన్నీ ఉన్నాయి కదా అడిగిన సౌమ్యకు మానవత్వం, బుద్ధి, జ్ఞానం అవి నీలో ఏ కోసానా లేవని నువ్విప్పుడు చేసిన ఈ పనితో నిరూపించావు. నొప్పి భరిస్తూ వత్తి పలికాడు వర్మ. అందుకు మరింత కోపంతో ఊగిపోతూ మరో పోటు పొడిచిన సౌమ్య, నీ కథ ఇక్కడే ముగించేస్తాను. నీ కొడుకు కోడలు హాస్పిటల్కి వెళ్లారు. వాళ్ళు వచ్చేలోపు సాక్ష్యాలు కూడా లేకుండా మాయం చేస్తాను క్రూరంగా చెప్పింది. ఆమెను బలంగా తోసేసిన వర్మ అక్కడే ఉన్న ఒక అరమర తెరిచి ఎరుపు రంగు స్విచ్ నొక్కాడు. అదేంటో గ్రహించిన సౌమ్య ముఖం పాలిపోయింది. కంగారు పడుతూ రాజేంద్రవర్మ పట్టుకోవడానికి రాబోతే కోపంగా తోసేసి బయటకు పరుగు తీసింది. నేరుగా గదికి వెళ్లిన ఆమె ఫోనును అక్కడే వదిలేసి డ్రాయర్లో ఉన్న విలువైన నగలు, చేతి గడియారాలను, డబ్బును బ్యాగులోకి సర్దుకొని 2 నిమిషాల్లో ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. అలా ఆమె వెళ్లిన 5 నిమిషాలకు వర్మ సీక్రెట్ సెక్యూరిటీ ఆ ఇంట్లోకి ప్రవేశించింది. రక్తపు మడుగులో ఉన్న రాజేంద్రవర్మను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వసంత్ వర్మ మ్యాన్షన్ చేరుకునేసరికి రాజేంద్రవర్మను అంబులెన్స్ ఎక్కిస్తూ కనిపించారు సెక్యూరిటీ. రాజేంద్రవర్మ ఏదో చెప్పబోతుంటే అర్థం చేసుకున్న వసంత్, నేను చూసుకుంటాను వర్మగారు, మీరు నిశ్చింతగా ట్రీట్మెంట్ చేయించుకోండి, మాటిస్తున్నాను, ఇంకొక్కరిని కూడా తను గాయపరచలేదు, అలా జరగనివ్వను మాటిచ్చి కారులో బయలుదేరాడు వసంత్. ఇంటి నుండి తమ కారులో బయలుదేరిన సౌమ్య కొంత దూరం వెళ్ళాక కారు వదిలేసి వచ్చిన అదే దారిలో వెళ్లడానికి ఆటో కోసం రోడ్డుపై ఎదురుచూస్తోంది. ఒక్కరు కూడా ఆపకపోవడంతో విసుక్కుంటూ ముఖానికి కట్టుకున్న స్కార్ఫ్ సరిచేసుకుంటూ నిలబడింది. ఒక ఆటో ఆగుతుంది అనుకున్న క్షణాన ఒక కారు వచ్చి ఆమె ముందు ఆగగా అందులో ఉన్న మనిషిని చూసి తడబడింది సౌమ్య. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఇంతటితో సౌమ్య కథ ముగిసినట్లేనా? ఆమె వసంత్ వాళ్లకు దొరుకుతుందా? రాజేంద్రవర్మ కోలుకుంటాడా? సౌమ్య వర్మ ఇంటి వారసురాలు ఎలా అయ్యింది? అనిరుద్ వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేయడానికి కారణమేంటి? వసంత్ వర్మకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇట్లో మీ నవలా హృదయం టీమ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.